హాయ్ అండి. నమస్తే. మామిడికాయ సీజన్ వచ్చేసింది కాబట్టి మామిడికాయ పచ్చడిని మొదటిసారి పెట్టేవారు కూడా పర్ఫెక్ట్‌గా, ఈజీగా అర్థమయ్యే విధంగా కొలతలతో చూపిస్తున్నానండి. మా ఇంట్లో ప్రతి సంవత్సరం మామిడికాయ పచ్చడి ఎలా చేసుకుంటున్నామో అదే ప్రాసెస్‌లో మీకు చేసి చూపిస్తున్నానండి. మీరు మామిడికాయ పచ్చడి పెట్టాలంటే ఇలా ఒకసారి ఈ కొలతలతో తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసిన మామిడికాయ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. మామిడికాయ పచ్చడి పెట్టడానికి నేను ఇక్కడ మొత్తం 20 కాయల్ని తీసుకున్నానండి. మామిడికాయలని ముందుగా శుభ్రంగా నీటితో కడిగి తడి లేకుండా క్లాత్తో తుడిచి అప్పుడు ముక్కలుగా కొట్టించి తీసుకోవాలి. ముక్కల్ని మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజులో ఇలా బయట కొట్టించి తీసుకున్నానండి. కానీ ఇక్కడ నేనైతే 1 కేజీ ముక్కల వరకే మామిడికాయ ముక్కల్ని తీసుకున్నాను. మీకు కరెక్ట్గా 1 కేజీ కొలతతో మామిడికాయ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూపిస్తా అండి. ఇలా కొట్టించిన మామిడికాయ ముక్కల్ని ఇంటికి తెచ్చిన తర్వాత ముక్కలకి పైన ఉండే టెంక అలాగే పొరను కూడా తీసేసి తడి లేకుండా గుడ్డతో మొత్తం తుడుచుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలన్నిటిని ఇలా తుడిచిన తర్వాత వీటిని ఒక 20 నిమిషాల పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఈ ముక్కలు ఆరేలోపు ఆవపిండి మెంతిపిండిని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 కిలో మామిడికాయ పచ్చడికి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు కరెక్ట్‌గా సరిపోతాయండి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి ఇవి వేగిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. అదే ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 1 కిలోకి 2 టేబుల్ స్పూన్ల మెంతులు కరెక్ట్‌గా సరిపోతాయి. ఇవి ఇలా వేగిన తర్వాత వీటిని కూడా తీసేసి ప్లేట్‌లోకి వేసుకొని చల్లారనివ్వాలి. ఇక నేను హాఫ్ కప్పు వరకు నువ్వులను తీసుకున్నానండి. నువ్వులను బాగా వేయించుకోవాలి. మా ఇంట్లో మేము ఎలా మామిడికాయ పచ్చడి పెట్టుకుంటామో అదే విధంగా మీకు చూపిస్తున్నానండి. ఇందులో నువ్వులు వేసుకోవడం వల్ల పచ్చడికి మంచి టేస్ట్ రావడమే కాకుండా ఈ మామిడికాయ పచ్చడిలో సోగి ఎక్కువగా ఉంటుందండి. ఇలా వేయించుకున్న వీటన్నిటిని ఇలా చల్లారాక ఈ మూడింటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని ఒక్కొక్క దాన్ని మెత్తగా పౌడర్ చేసుకొని తీసుకోవాలి. వీటిని వేయించకుండా పౌడర్ చేసుకోవాలనుకునేవారు కొద్దిసేపు ఎండలో పెట్టి ఆ తర్వాత వీటిని పౌడర్గా చేసుకొని కలుపుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయించి పౌడర్ చేసుకొని తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పొడులన్నిటిని పక్కనుంచుకొని ముందుగా ఆరబెట్టుకున్న మామిడికాయ ముక్కల్లోకి కారం వచ్చేసి 1 కేజీ వరకు ఒక గ్లాస్ కరెక్ట్గా సరిపోతుందండి. ఒక 200 గ్రామ్స్ వరకు ఉంటుంది. అలాగే 1 కేజీకి 1/2 కిలో ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఉప్పు 250 గ్రామ్స్ వరకు ఉంటుందండి. గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడిని ఇందులోకి వేసుకొని అలాగే ఆవ పొడి, దీంట్లోనే గ్రైండ్ చేసుకున్న మెంతుల పొడిని కూడా వేసుకోవాలి. 1/2 కప్పు వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయల్ని అలాగే కొన్ని వెల్లుల్లిపాయల్ని కచ్చపచ్చగా దంచుకొని వేసుకుంటున్నాను. ఇవన్నీ ముక్కలకు బాగా పట్టేటట్టుగా ఇలా చేత్తోనే కలుపుకోవాలి. ఇలా ముక్కలన్నిటికీ బాగా పట్టించిన తర్వాత దీన్ని పక్కనుంచుకొని ఇప్పుడు పోపును ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లోకి 1/2 కేజీ వరకు పల్లి నూనెను వేసుకుంటున్నాను. మీరు పల్లి నూనెకు బదులుగా నువ్వుల నూనె అయినా వేసుకొని ఈ పచ్చడి చేసుకోవచ్చండి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 కప్పు వరకు కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయల్ని వేసుకొని లో ఫ్లేమ్లో ఈ పోపుని బాగా వేగనివ్వాలి. ఇలా ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పూర్తిగా చల్లారే వరకు పక్కనుంచుకోవాలి. చాలామంది పచ్చి నూనె వేసి పచ్చడి చేస్తారు. కొంతమంది పోపు పెట్టి పచ్చడి చేస్తారండి. మీకు ఎలా కావాలంటే అలా అయినా పెట్టుకొని చేసుకోవచ్చు. నూనె చల్లారిందో లేదో ఒకసారి ఇలా వేలు పెట్టి చూస్తే తెలుస్తుందండి. ఇది మొత్తం చల్లారిన తర్వాతనే మామిడికాయ ముక్కల్లోకి వేసుకోవాలి. పోపు పెట్టకుండా చేయాలంటే పోపు పెట్టడం ఒకదాన్ని స్కిప్ చేసి మిగతా ప్రాసెస్ మొత్తం అలాగే చేసుకోవాలి. ఈ పోపుని మొత్తం మామిడికాయ ముక్కలకు బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా చేత్తో మొత్తం బాగా కలుపుతుంటే అంతా బాగా కలిసిపోతుంది. ఉప్పు కారం పట్టించిన ముక్కలకి నూనె బాగా పట్టేటట్టుగా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మీరు దీన్ని గ్లాస్ జార్లోకి కానీ లేదా గ్లాస్ బౌల్లోకి కానీ పెట్టుకొని ఉంచుకోవాలండి ఒక 3 రోజుల పాటు. కానీ మీరు ఎందులో వేసుకోవాలనుకుంటే దాన్ని బాగా కడిగి తడి లేకుండా ఆరబెట్టిన తర్వాతనే ఈ పచ్చడిని అందులోకి వేసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ గ్లాస్ గిన్నెలోకి వేసుకొని పచ్చడిని ఊరపెట్టుకుంటున్నాను. ఇప్పుడు బౌల్ని ఒక 3 రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి.
3 రోజుల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ మొత్తం పైకి తేలింది. నేను పెట్టిన పచ్చడి ఎంత బాగా కుదిరిందో ఈ పచ్చడిని అంతా బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఈ టైంలోనే కొంచెం టేస్ట్ చేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. నేనైతే 1 కిలోకి పావు కిలో ఉప్పు వేశాను కాబట్టి కరెక్ట్‌గా సరిపోయింది. మీకు పచ్చడిని ఒక గ్లాస్ జార్‌లోకి వేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని వేసుకోవచ్చు. మామిడికాయ పచ్చడి చాలా చాలా రుచిగా కుదిరిందండి. ఇలా వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటే ఎంత రుచిగా ఉంటుందో మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.